రోజున పరిశుద్ధాత్మ దేవుని అడిగాను, ఈ మే మాసములో మొట్టమొదటి పునరుత్థానపు వేళలో, ప్రభువా నీ ప్రజలతో మీరు ఏమి ఉద్దేశించి మాట్లాడబోతున్నారని ప్రభు నేను అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనాకారుడు రాసినటువంటి 45వ కీర్తన 13వ శరణముల నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. అంతఃపురములో నుండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసిన దేశకు స్తోత్రం కలుగును గాక. అంతఃపురములో ఉన్నటువంటి రాజకుమార్తె ఇలాంటిదంటండి, మహిమ కలిగినది. ప్రైజ్ ది లార్డ్. అదే సందర్భంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమును కాదు గాని ఆత్మకే పరిచారము లగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అదిగో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చదువుతున్న మాటలు పట్టుకోండి. ఇప్పుడు చదివారు కదా సిస్టర్ చదివారు, నేను చదువుతున్న మాటలు పట్టుకోండి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు పరిచారకులగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఆయనే మమ్మలను క్రొత్త నిబంధనకు పరిచారకులుగా మమ్మల్ని నియమించున్నారు. ఈ క్రొత్త నిబంధన పరిచర్య ఏంటంట? 8వ వచనములో మహిమతో కూడినది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అటు రీతిగా ఇంకోటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు ఏం చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఎఫెసీ పత్రికలో నేను మీకు ఏం చెప్పాను? దేవుడు తన సంఘాన్ని ఎలా నిలబెట్టుకుంటాడంట? మహిమ కలిగిన సంఘముగా. మహిమ అనేది మీకు ప్రతి దాంట్లో కనపడుతుంది. నేను చదివించిన వాటిల్లో మహిమ అనేది పట్టుకోండి రోజు, దాని మీద మెసేజ్. కీర్తనకారుడు అన్నాడు, అంతఃపురములో ఉండిన రాజకుమార్తె మహిమ కలిగినది అన్నాడు కీర్తనకారుడు. అపోస్తలుడైన పౌలయ్య అంటాడు, మేము క్రొత్త నిబంధనకు పరిచర్య చేసేవారు. మేము పాత నిబంధన పరిచర్యలు కాదు, మేము పరిచారకులము కాదు, క్రొత్త నిబంధన పరిచారకులము. క్రొత్త నిబంధన పరిచర్య దేనితో నిండబడి ఉందట? మహిమతో కూడినదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంతఃపురములో ఉన్నటువంటి రాజకుమార్తె మహిమ కలిగినదిగా ఉన్నది, పరిచర్యలు కూడా మహిమ కలిగినవిగా ఉన్నాయి. అంతేకాదు ఎఫెసీ పత్రికలో ఆయన సంఘం మహిమ కలిగినదిగా ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. నేను ఏం చెప్తున్నానంటే, అంతఃపురములో ఉన్నటువంటి రాజకుమార్తె మహిమ కలిగినది, క్రొత్త నిబంధన పరిచర్యలు మహిమ కలిగినవి, రేపటి రోజు క్రీస్తు ఎదుట నిలబడే సంఘము కూడా మహిమ కలిగినది. ఆయన దేనిని ఎంచుకున్నా, ఆయన దేనిని ఏర్పరచుకున్నా, ఆయన దేనిని నియమించుకున్నా దేనితో నింపాడంట? మహిమతో. దేవుడు సంఘాన్ని ఎంచుకున్నాడు, దాన్ని మహిమతో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. దేవుడు పరిచర్యలని నానా రకములైన పరిచర్యలు ఎన్నుకున్నాడు, వాటిని మహిమతో నింపాడు. అంతఃపురంలో రాజకుమార్తె ఉంది, ఆమెను మహిమతో నింపాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క పని మహిమతో కూడినదై ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పని మహిమతో కూడినదిగా మనకి కనబడుతుంది. ప్రియమైన ఆయన ఏది చేసినా ఆ వ్యక్తిని దేవుడు మహిమతో నింపుతాడు.
ఒక సేవకుడు దేవుని మహిమ, చర్చిలో సాపలో చర్చిలో పరిచర్య అది ఆయన మహిమ. దేవుని పని ఏదైనా మహిమతో నింపబడి ఉందని ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తున్నాను. మరి నీవు అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె మహిమతో ఉందట. కొత్త నిబంధన దేవుని పరిచర్యలు మహిమతో ఉన్నాయట. రేపటి రోజున క్రీస్తు ఎదుట నిలబడే వధువు సంఘము కూడా మహిమ కలిగినదై ఉంటుందట. మరి నీ పరిస్థితి ఏంటి? మరి నీ పరిస్థితి ఏంటి? దేవుడు ఎంచుకున్న ప్రతి ఒక్కరిని ఆయన మహిమతో నింపుకుంటాడు. ప్రతి పరిచర్య మహిమగా ఉంటుంది, ప్రతి వ్యక్తి మహిమగా ఉంటాడు, ప్రతి దైవజనుడు మహిమ ఉంటాడు. దేవుని తరపున వాడబడే ప్రతి ఒక్కరు మహిమతో ఉంటారు. మరి నీ సంగతి ఏంటి? నీవు మహిమ కలిగిన దానిగా, మహిమ కలిగిన వాడిగా ఉన్నావా? దేవుని చేతిపైన ప్రతి ఒక్కటి మహిమతో ఉంటుందట. దేవుడు నిర్ణయించిన ప్రతి ఒక్కటి మహిమతో ఉంటుందట. దేవుడు ఏర్పరిచినది ప్రతి ఒక్కటి మహిమతో ఉంటుందట. మహిమ లేకుండా ఏది ఉండదట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతఃపురంలో రాజకుమార్తె ఎలా ఉంది? మహిమతో ఉన్నది. క్రొత్త నిబంధన పరిచర్యలు ఎలా ఉన్నాయి? మహిమతో ఉన్నాయి. రేపటి రోజున వధువు సంఘం దేవుని ఎదుట నిలబడే సంఘం ఎలా ఉండబోతుంది? మహిమతో ఉండబోతుంది. అంటే దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఆశయం అంతా కూడా మహిమతో నింపబడినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియదేవచనమా, మరి నీ సంగతి ఏంటని ప్రభు అడగమన్నాడు ఈరోజు. అసలు మహిమ అంటే అర్థం ఏంటో తెలుసా? మహిమ అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి యొక్క ప్రభావమును మహిమ అంటారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మహిమ అంటే అర్థం ఏంటంటే మానవ శక్తికి, మానవ మేధస్సుకి అంతు చిక్కనిది దేవుని మహిమ. మానవుని యొక్క జ్ఞానము సరిపోదు ఆయన మహిమను కనుక్కోటానికి. మానవ యొక్క మేధస్సుకుని, మానవుని యొక్క ఆలోచనకును, మానవుని యొక్క శక్తికి, బలమునకు మించినది దేవుని మహిమ. ఆయన సన్నిధి యొక్క ప్రభావమే దేవుని మహిమ. ఒక వ్యక్తిలో నుంచి ఆయన సన్నిధిలో ఉన్న ప్రభావం వెలువడిద్దట. దానిని దేవుని మహిమగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియదేవచనమా, ఈరోజు నేను మీకు మూడు పాఠాలు నేను మీకు చదివించాను. కీర్తన మీరు చదివారు, కొరింథీయులకు చదివారు, ఎఫెసీయులకు చదివారు. ఆ 3 చాప్టర్స్లో 3 అధ్యాయాల్లో ఆ వచనాల్లో మనకి ఏం కామన్గా కనపడుతుంది? మహిమ. ఎవరి మహిమ? క్రీస్తు యొక్క మహిమ. ఆయన నియమించుకొని, నిర్ణయించుకొని, ఏర్పాటు చేసి ఆయన ఆశించిన ప్రతి దాని మీద ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మొట్టమొదటి పాయింట్ నేను మీకు చెప్తున్నాను. కీర్తన 45వ కీర్తనకారుడు అన్నాడు. ఏమని అన్నాడు? అంతఃపురములో రాజు కుమార్తె ఎలా ఉందట? ఎలా ఉందట? ఎలా ఉందట? మహిమ కలిగిన దానిగా ఉందట. అంతఃపురం, ఏ పురం అది? అంతఃపురములో రాజు కుమార్తె మహిమ కలిగిన దానిగా కనపడుతుంది. జ్ఞాపకం చేసుకోండి. అంతఃపురములో ఉన్నవారు మాత్రమే మహిమ కలిగిన వారిగా ఉంటారని వాక్యం క్లియర్గా మాట్లాడుతుంది. ప్రియదేవచనమా, అంతఃపురములో ఉన్న కన్యకలకు మాత్రమే అది సాధ్యం. లోకానుసారంగా అటు ఇటు తిరుగుతూ ఉన్న వారికి సాధ్యము కాదు. అంతఃపురములో ఉన్న రాజకుమార్తెలకు మాత్రమే మహిమ అనుగ్రహించబడుతుంది. ఈరోజు నేను చెప్పుచున్న వాక్యం అందరికీ కాదు. ఈరోజు ఈ వాక్యం అందరికీ కూడా అర్థమవ్వాలన్న అవసరం లేదు. దేవుని ఏర్పాట్లో ఉన్న వారికి చూసుకొని వెళ్ళిపోద్ది. ఈరోజు వర్తమానం అందరికి అర్థమవ్వాలన్న అవసరం లేదు. వాక్యం ఈరోజు వాక్యం దేవుని ఏర్పాటు, దేవుని నిర్ణయం చొప్పున ఉన్న వారికి ఈరోజు వాక్యం డైరెక్ట్గా హృదయం అనేటువంటి నేలలో పడబోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారిని మహిమగా మార్చబోతున్నాడు. దేవుడు వారిని ఒక మహిమగా తయారు చేయబోతున్నాడు. అందరినీ అని చెప్పట్లేదు. అంతఃపురములో ఉన్న వారిని మాత్రమే
ఆయన మహిమ కలిగిన వారిగా చేయబోతున్నాడు. అంతఃపురములో ఉన్న వారిని మాత్రమే ఆయన మహిమకు అప్పచెప్పబోతున్నాడు. తన మహిమ వారి మీదకి పంపుతాడంట. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళలో నుంచి దేవుని యొక్క సన్నిధి ప్రభావం నడుస్తుంటుంటే, మాట్లాడుతుంటుంటే, పాట పాడుతుంటుంటే, చప్పట్లు కొట్టుతుంటుంటే, ఆమేనంటుంటే, పరిచర్యలు చేస్తుంటే అద్భుతమైన శక్తి వాళ్ళలో నుంచి వెలువడి అనేక మందిని ఆదరించి దర్శించబోతుంది. పరిశ్రమ దేవుని మహిమ మామూలు మహిమ కాదు. ఆయన మహిమ 10 కుటుంబాలని, ఆయన మహిమ ప్రపంచాన్ని, ఆయన మహిమ అనేకమైన వ్యక్తులని ఒక్క వ్యక్తి ద్వారా కదుగొల్పు చేస్తుంది. ఆయన మహిమ, ఆయన మహిమను తక్కువ అంచనా వేయబాకండి. అంతఃపురములో ఉన్న వారిని మాత్రమే ఆయన మహిమతో నింపుతాడట. అందరినీ అనట్లేదు, అంతఃపురములో ఉండాలి. అయ్యగారు, నేను అంతఃపురములో ఉన్నానని ఎలా తెలుస్తుంది? నేను అంతఃపురములో ఉన్నానని ఎలా తెలుస్తుంది? మాకు చెప్పండి, మాకు సూచనలు చెప్పండి. నేను మీకు ఏ వాక్యం చెప్పినా మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్తాను. నేను ఇది కలుగున్నానా కలిగి లేనా అన్నదానికి వేరియేషన్లు కూడా నేను మీకు చెప్తాను. మీరు టాలీ చేసుకోవాలి. ప్రతి వాక్యములో నేను పొల్లు పోకుండా నేను మీకు వివరిస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు మనసును పెట్టాలి వాక్యాన్ని. ఈరోజు అంతఃపురములో ఉన్నటువంటి ఆ యొక్క రాజకుమార్తె మహిమ కలిగినదిగా ఉందట. ఇంతకీ నేను అంతఃపురములో ఉన్నానని ఎలా తెలుస్తుంది? నేను క్రీస్తు మహిమను ధరించుకోవాలంటే ఎలాగున్నది అని అంటావేమో. ఒక రోజున అహశ్వేరోషు రాజు తన భార్య అయిన వస్తీని సభకు పిలిచాడు. రాజు యొక్క సభకు పిలిచాడు. ఆ రాణి, అవస్థి అనేటువంటి ఆ రాణి రాజు మాటను ధిక్కరించింది. రాజు మాటకు లోబడలేదు. రాజుకు భయంకరమైన కోపం వచ్చి, నీవు నాకు రాణిగాను ఈ ప్రపంచ దేశాలకి అధికారిగాను ఉండటానికి వీల్లేదు. నీవు నాకు భారీగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నా పరువు తీసావు, నా మాట ధిక్కరించావు అని ఆమెకి ఇవ్వవలసిన మొత్తం ఆస్తి ఆమెకి ఇచ్చేసి ఆమెను పంపించేశాడు. అయితే ఆయన కింద ఉన్నవారు ఒక ఆలోచన చెప్పారు రాజుకి. రాజా, స్త్రీలందరినీ చెరపట్టి తీసుకొస్తాం, కన్యకలందరినీ చెరపట్టి తీసుకొస్తాం. ఒక్కొక్క కన్యకని మీ ఎదుట మేము నిలబెడతాం. ఏ కన్యక మీద మీ దృష్టి మళ్ళిందో, ఏ కన్యక మీద నీ కటాక్షం వస్తుందో, ఏ కన్యక మీద నీ కరుణ వస్తుందో ఆమెని నీ భార్యగాను ఈ ప్రపంచ దేశాలకి రాణిగాను నియమించమని ఆయన కింద ఉన్నటువంటి అధికారులు ఆయనకి సలహా ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. రాజు ఆజ్ఞయు అతని నిర్ణయాన్ని ప్రచురం చేయబడింది. చూడండి, ఆ కన్యకలందరూ రావాలి, షూషోను కోటకు కన్యకలందరూ రావాలని రాజు ఆజ్ఞ జారీ చేయబడింది. కన్యకలు అనేకులు షూషోను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరులకు అంటే అంతఃపురములోకి తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగించబడిన యేసయ్యకు స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దైవజనమా. రాజు ఆజ్ఞ జారీ అయింది. కన్యకలందరూ షూషోను కోటకు తేబడ్డారు. కన్యకలందరూ షూషోను కోటలోకి వచ్చారు. రాజు యొక్క ఆధ్వర్యంలోకి వచ్చేసారు. అంతఃపురం అయితే అక్కడ ఒక మాట ఉంది, ఒక మాట మీరు పట్టుకోవాలి. ఆ కన్యకలందరూ కూడా హేగే వశమునకు చేర్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. అంతఃపురములో ఏముందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అంతఃపురములో కొలువై ఉన్నాడు. ప్రియ దైవజనమా, అంతఃపురములో హేగే, ఆ హేగే దేనికి సాదృశ్యం అంటే
ఆత్మ సత్యం పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కనబడుతున్నాడు. అంతఃపురంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని వశమైపోయారంట కన్యకలందరూ కూడా. కన్యకలందరూ పరిశుద్ధాత్మ వశమైపోయారు. అంతఃపురంలోకి వస్తే నీ ఫోజులు ఉండకూడదు, నీ పెత్తనాలు ఉండకూడదు. ఒకరి కిందకు నువ్వు వచ్చేయాలి, ఒకరి వశములోనికి నువ్వు వచ్చేయాలి, ఒకరి ధ్యానములోనికి నువ్వు వచ్చేయాలి, ఒకరి పాదశామలోకి నువ్వు వచ్చేయాలి. నువ్వు ఒకరిని వశపరుచుకోకూడదు, నువ్వే ఒకరి వశంలోకి వచ్చేయాలి. నువ్వు ఒక వశంలోకి రావాల్సినటువంటి వ్యక్తి పేరు పరిశుద్ధాత్మ. ఆ ఎస్తేరు హేగేకి అర్పించుకుందట, హేగే వశములోకి వచ్చేసిందట. ఆమె బయట ఉన్నప్పుడు ఆమె ఇష్టం, ఆమె బయట ఉన్నప్పుడు ఆమె ఇష్టం, ఆమె ఆలోచన ఎలా ఉందో అలాగ ప్రవర్తించవచ్చు. ఆమె ఎట్లా మాట్లాడిద్దో అలా మాట్లాడవచ్చు, ఎక్కడెక్కడికి వెళ్ళిద్దో అక్కడికి వెళ్ళొచ్చు. కానీ అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి వశంలోకి రావాలి. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఉన్నప్పుడు నీ మాట నీది, నీ ఆలోచన నీది, నీ పెత్తనము నీది, నీ గర్వము నీది, నీ పలుకుబడి నీది, నీ తిరుగుబాట్లు నీవే, నీవు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. కానీ అంతఃపురంలో నేనున్నాను అని నువ్వు ఎలా టాలీ చేసుకోవాలంటే ఇక నీ ఇష్టం పనికి రాకూడదు. నువ్వు ఒకరి వశములోనికి వెళ్ళిపోవాలి, నువ్వు ఒకళ్ళ చేతి కిందకి వెళ్ళిపోవాలి, నువ్వు ఒకళ్ళ పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. నీకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి కుదరదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా ఆలోచించడానికి కుదరదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడానికి కుదరదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నవ్వటానికి కుదరదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా తిరగటానికి కుదరదు. అంతఃపురంలో ఉన్నాను అని నీకు ఎలా తెలుస్తుందంటే నీవు ఒక వశము క్రిందకు వచ్చినప్పుడు, నీవు ఒకరి వశములోనికి వచ్చినప్పుడు వారి మాట వినాలి, కానీ నీ మాట చల్లదు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా నువ్వు పెత్తనాలు చేసుకుంటా నీ మాటే శాసనం లాగా, నీ మూర్ఖత్వపు మనసే శాసనం లాగా, నీ నడక నీ పడక భయంకరంగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసుకుంటున్నావేమో ఇప్పటికీ కూడా అంతఃపురములో లేవు అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతఃపురములో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒకరి వశము కిందకు వస్తారు, కానీ వారు పెత్తనము చలాయించినట్లుగా అంతఃపురములో చరిత్రలో కనపడదు. ప్రియ దైవజనమా, అంతఃపురం అంటే మాట్లాడుకుంటున్నారా? ఒకరి వశము కిందకు రావాలి, నీ ఇష్టాలను చంపుకోవాలి, కోరికలు చంపుకోవాలి, నీ ఆలోచనలు చంపుకోవాలి, నీ ప్రేరేపణలు చంపుకోవాలి, నీ ఆశలను చంపుకోవాలి. మాట్లాడుకుంటున్నారంటే అంతఃపురంలోకి రావాలంటే. కానీ నా దేవుడు అంటున్నాడు, అంతఃపురములో ఉన్నవారికి తన మహిమతో నింపేస్తాడంట, తన ప్రభావముతో నింపేస్తాడంట. అంతేకాదు 9వ వచనములో ఉంది కదమ్మా మాట, పరిశుద్ధాత్మ వశమైపోవాలి. ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన స్థలమందు ఉంచుతారు ప్రభు. చదవండి. ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో, అదిగో అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అంతఃపురంలోకి రాగానే ఈ హేగే, ఈ పరిశుద్ధాత్మ యొక్క కనుదృష్టి ఎస్తేరు మీదకి వెళ్ళిందంట. ఎస్తేరు మీద దయ చూపించాడంట హేగే అన్న వ్యక్తి. ఎస్తేరు వెళ్ళటం అంతఃపురంలోకి వెళ్ళటంలోనే హేగే వశంలోకి వచ్చేసింది. ఏమండి, ఆమెకు అంతఃపురం క్రొత్త, యాక్చువల్గా వాళ్ళ పద్ధతులు వాళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళు చంపుకోలేరు, ఆశలు చంపుకోలేరు, వారి కోరికలు చంపుకోలేరు, యాక్చువల్గా వచ్చేసేస్తాయి. వారు బయట నుంచి వచ్చింది కాబట్టి అమ్మాయి అంతఃపురంలో ఎప్పుడూ లేదు. ఆ అమ్మాయి ఎస్తేరు అన్న అమ్మాయి అంతఃపురంలో ఎప్పుడూ లేదు, బయట ఉంది. ఆమెకు బయటవే బాగా తెలుసు. అంతఃపురంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, తగ్గుండాలా, లోబడి ఉండాలా, మన ఇష్టాలు చెల్లుతాయా, మన మాటలు చెల్లుతాయా, మన నడక చెల్లిద్దా, పడక చెల్లిద్దా, మన ఆటలు చెల్లుతాయా, మన గర్వాలు మన అహంకారాలు అక్కడ పనికొస్తాయన్న విషయం ఆమెకు తెలియదు. అంతఃపురంలోకి రంగాల్ని మరి ఏమీ తెలియదు, ఎవ్వరూ చెప్పలేదు ఆమెకి. వెంటనే హేగే వశము క్రిందకు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. హేగే వశము క్రిందకు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని వశము క్రిందకు వచ్చేసింది. అంతఃపురంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు.
అంతఃపురములో నీ మైండ్ ఉండకూడదు. అంతఃపురములో నీ మాట పై స్థాయిగా ఉండకూడదు. నీ పెత్తనం పై స్థాయిగా ఉండకూడదు. నీ అధికారం ఉండకూడదు. నీ పలుకుబడులు ఉండకూడదు. అంతఃపురములో ఒకరి వశం కిందకు పూర్తిగా నీ ప్రాణాత్మ దేహాలను తీసుకొచ్చేయాలి. ఒకరి మాట వినాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ మాట చల్లదు, నీ ఆలోచన చల్లదు, నీ ప్రయాణాలు చల్లవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి మాట వినాలి, ఒకటి ప్రయాణాలు చేయాలి, ఒకని ఆలోచన తీసుకోవాలి, ఒకని కింద బూడిగొంచేస్తా బ్రతకాలి. పరిశుద్ధాత్మ దేవుని క్రింద మనం ఉండిపోవాలి. పరిశుద్ధాత్ముడు ఇచ్చు ఆ యొక్క స్టేట్మెంట్లు మనం పుచ్చుకోవాలి. నీ ఆలోచన ఏమాత్రం పని చేయకూడదు. వారు అంతఃపురములో ఉన్నారని తెలుస్తుంది. అంతఃపురములో అలా ఉన్నవారికి, పరిశుద్ధాత్మ క్రిందకు వచ్చేసిన వారికి, పరిశుద్ధాత్మకి వశమైపోయే వారికంట దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన శ్రేష్టమైన స్థలాన్ని దేవుడు వారికి ఇస్తాడట. అంతఃపురములో శ్రేష్టమైన స్థలం ఒకటి ఉందట. మహిమ కలిగిన స్త్రీలను అక్కడికి తీసుకెళ్ళి నిలబెడతాడట. ఏగే వశము క్రిందకు వచ్చిన స్త్రీలు ఆ ఉన్నతమైన స్థలములో ఉంటారట. ఆ శ్రేష్టమైన స్థలం, శ్రేష్టమైన స్థలం, అధికారులు నిలబడే స్థలం, ప్రధానులు నిలబడే స్థలం, గొప్ప గొప్ప రాజులు నిలబడే స్థలంలో ఆ హేగే అన్న వ్యక్తి నిన్ను తీసుకెళ్ళి నిలబెడతాడు. పరిశుద్ధాత్ముడు అన్న వ్యక్తి నిన్ను తీసుకెళ్ళి నిలబెడతాడు. ఎప్పుడు? నీవు హేగే వర్షములోనికి వచ్చేయాలి. ఏమీ పని చేయకూడదు, నువ్వేమి పని చేయకూడదు. ఇక్కడ నీ ఆలోచన మాత్రం ఎప్పుడు నీ బుర్రకి ఇక్కడ పని పెట్టకూడదు, ప్రభువుకు వదిలేయాలి. ఇక్కడ నీ నోటికి పని పెట్టకూడదు, ప్రభు నోటికి వదిలేయాలి. ఇక్కడ నీ చేతులకి పని చేయి, నువ్వు చెప్పుకోకూడదు, ప్రభువుకు వదిలేయాలి నీ చేతులు, ప్రభువుకు వదిలేయాలి నీ కాళ్ళు, ప్రభువుకు వదిలేయాలి నీ నోరు, ప్రభువుకు వదిలేయాలి నీ ఆలోచన, ప్రభువుకు వదిలేయాలి నీ వినికిడి. ఇది చాలా కష్టం. అందుకే చాలామంది ఉండలేరు అంతఃపురంలో. అంతఃపురం అనేది మామూలు కాదు. ఒకవేళ అంతఃపురంలో అన్నీ చంపుకొని హేగే వశం కిందకు వచ్చేసి నాదంటూ ఏది లేదయ్యా, నువ్వు ఏది చెప్తే చేస్తానని అంతఃపురంలో ఉండిపోయి హేగే వశంలోకి వచ్చేస్తే వాళ్ళు శ్రేష్టమైన స్థలములను అవరోధిస్తారంట. వాళ్ళు శ్రేష్టమైన స్థలాలని సంపాదించుకుంటారని సాక్షాత్తు వాక్యం సాధిస్తుంది. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. ఎస్తేరు కిందకి ఇంకొక స్త్రీలు ఇవ్వబడ్డారంట, కన్యకలు. ఎంతమందో కూడా ఉంది అక్కడ అమ్మా. ఏడుగురు స్త్రీలు ఎస్తేరుకి ఇవ్వబడ్డారంట. ఎస్తేరుతో పాటు 7 స్త్రీలు శ్రేష్టమైన స్థలముల్లో కూర్చున్నారు. శ్రేష్టమైన స్థలం. హలో, శ్రేష్టమైన స్థలం ఎవరికి? నోరు మూసుకొని ఉన్న వారికి శ్రేష్టమైన స్థలం. ఆలోచన నీది పని చేయని వాళ్ళకి శ్రేష్టమైన స్థలం. అవును, నీ పాత్ర అనేది ఏవి ఉండకూడదు, నీ ప్రమేయం ఏది ఉండకూడదు, ఏది ఉండకూడదు. మొత్తం పరిశుద్ధాత్ముడు ఎలా చెప్తున్నాడు అలా వినాలంతే. నీ ప్రమేయం ఉందా, నా దేవుడు నిన్ను మహిమ కలిగిన దానిగా మార్చడు. అందుకే నేను చెప్పా స్టార్టింగ్లో, మెసేజ్ స్టార్టింగ్లో, అందరికీ కాదు ఈరోజు వర్తమానం అని. అంతఃపురములో ఉండి రాజు వశములోకి, నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. అంతఃపురములో ఉన్న వారందరూ మహిమ కలిగిన వారుగా ఉంటారా? ఉండరు. ఎస్తేరుతో పాటు చాలామంది కన్యకలు వచ్చారు. ఎస్తేరునే ఉన్నతమైన స్థలముల్లో పెట్టాడు, మిగతా వాళ్ళని ఎందుకు పెట్టలేదు? హేగే అంటే ఎస్తేరు మాత్రమే ఆయన వశము క్రిందకు వచ్చింది అని అర్థం. ఎస్తేరు మాత్రమే ఆయన మాట వినింది అని అర్థం. ఎస్తేరు మాత్రమే ఆయన ఆలోచన తీసుకుంది అని అర్థం. ఎస్తేరు మాత్రమే ఆయన చెప్తే చేస్తానండి, ఆయన రమ్మంటే వస్తానండి, ఆయన కూర్చోమంటే కూర్చుంటానండి, ఆయన వెళ్ళమంటే ఇది మాట్లాడుతుందంటే ఎస్తేరు. అందుకే ఎస్తేరుని హేగే పరిశీలిస్తూ ఈ అమ్మాయి ఇక్కడ ఉండాల్సింది కాదు, కానీ అంతఃపురంలోని శ్రేష్టమైన స్థలం ఒకటి ఉంది, అక్కడ కూర్చోబెట్టాలని చెప్పి ఎస్తేరుని తీసుకువెళ్ళి అంతఃపురంలో శ్రేష్టమైన స్థలం మీద అమ్మాయిని కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎస్తేరు ఎలా మార్చబడిందో తెలుసా? మహిమ కలిగినదిగా మార్చబడింది. దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రభావం ఎస్తేరుని ఒక మహిమగా ఆవరించేసింది. ఎస్తేరుని ఎలా చూస్తున్నారు కన్యకలందరూ కూడా? అరే మాతో పాటు వచ్చిన అమ్మాయే,
అరే మాతో పాటు చర్చకు వచ్చిన అబ్బాయే, అరే మాతో పాటు చర్చకు వచ్చిన అమ్మాయే, ఈ ఆంటీ మాతో పాటు వచ్చిందిగా, ఈ అక్క మాతో పాటు వచ్చింది చర్చకమ్మ, ఇప్పుడేంటి అక్కడ ఉందంటే నువ్వు ఆయన వశంలోకి రాలేదు, ఆయన వశంలోకి వచ్చాడు, ఈ అమ్మాయి ఆయన వశంలోకి వచ్చింది. అందుకే చర్చిలోనే మంచి కేటగిరీలో ఉంచాడు దేవుడు వారిని. దైవజనుడు దృష్టిలోనే ఒక ఉన్నతమైన శ్రేష్టమైన కేటగిరీలో దేవుడు వాళ్ళని ఉంచాడు. నువ్వు ఈ మందిరం అని అంతఃపురానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఒకసారి టాలీ చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరం అని అంతఃపురంలోకి వచ్చావు, కానీ అందరూ మహిమ కలిగిన వారిగా మార్చబడలేదుగా. దేవుని మహిమ ప్రభావములను నీలోనికి రాలేదుగా. దేవుని పని ఏదైనా ఎలా ఉంటుందట, మహిమగా ఉండిద్ది, డౌట్ లేదు దాంట్లో. దేవుడు ఏది చేసినా మహిమగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇంకా మహిమగా మార్చబడలేదంటే నువ్వు పరిశుద్ధాత్మ వశములోకి ఇంకా రాలేదు. ఇంకా ఎక్కడో నీ ఆలోచన పనిచేస్తుంది సహోదరి, ఇంకా నీ మాట ఎక్కడో పనిచేస్తుంది, ఇంకా నువ్వేదో చేద్దామని అనుకుంటున్నావు. పరిశుద్ధాత్మ దేవునికి ఇంకా నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మ దేవునికి ఇంకా నువ్వు క్షణం ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్మ దేవా నా జీవితంలో నువ్వే ఏదన్నా చేయమని ఆయనకి వదిలేయట్లేదు. ఇంకా నీ జీవితం మీద నీ ఆశ చచ్చిపోలేదు, జీవితం మీద నీ కోరిక చచ్చిపోలేదు, నీ తోడ్పడాలి చచ్చిపోలేదు. ఇంకా ఏదో ప్లాన్ వేస్తున్నావు, ఇంకా ఏదో ఒక ప్లానింగ్ స్ట్రక్చర్ గీస్తున్నావు అనమాట. నీ పిల్లలు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి, అసలు మీ జీవితం ఎలా ఉండాలి అనేది నువ్వు ఆలోచిస్తున్నావు. పరిశుద్ధాత్మ వశము కిందకు వచ్చిన వాళ్ళు ఆలోచించరు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. పరిశుద్ధాత్మని వశము కిందకు వచ్చిన వాళ్ళు ఆలోచించరు. పరిశుద్ధాత్మని వశము కిందకు వచ్చిన వాళ్ళు ప్లాన్లు గీయరు. పరిశుద్ధాత్మని వశం కిందకు వచ్చిన వాళ్ళు ఆయన చెప్తారు కదండి, ఆయన ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి అని మాట్లాడతారు. వాళ్ళకు మాత్రమే శ్రేష్టమైన స్థలముల మీద అవరోధించేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తాం. అంతేకాదు 11వ వచనాన్ని చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. ఎస్తేరు ఎలాగుండెనో ఎలాగూ ఉంటుందో అదియు ఆమెకేమి సంభవిస్తుందో అదియు తెలుసుకోవడానికై అంతఃపురం యొక్క ఆవరణము బయట ప్రతిరోజు మోర్దెకై తిరుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంతఃపురములో శ్రేష్టమైన స్థలముల మీద ఉన్నవారి కోసం, అంతఃపురములో శ్రేష్టమైన స్థలముల మీద ఉన్నవారి కోసం మోర్దెకై అనే వ్యక్తి జాగ్రత్త పడుతున్నాడు. ఎస్తేరు ఎలా ఉందో, ఎస్తేరుకి ఏం సంభవిస్తుందో నీ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ గురించి పూర్తి బాధ్యత తీసుకున్నాడు మోర్దెకై. ఆ మోర్దెకై ప్లేసులో యేసు క్రీస్తు ప్రభువారిని రోజు నేను పెడుతున్నాను. అంతఃపురంలో ఉండాలి. అంతఃపురంలో ఎక్కడ ఉండాలి? శ్రేష్టమైన స్థలంలో ఉండాలి. శ్రేష్టమైన స్థలంలోకి ఎలా వెళ్తావు? హేగి వశంలోకి వస్తే చెప్పరేంటి? నీ వశంలో నువ్వు ఉంటే శ్రేష్టమైన స్థలం ఉండదు. ఒకవేళ నువ్వు హేగే వశంలోకి ఉంటూ నీ ఆలోచన, నీ యొక్క ప్లానింగు, నీ మనస్సు, నీ శాస్త్రం ఏమీ పని చేయకుండా పరిశుద్ధాత్మ దేవుని వశంలో నువ్వు ఉండిపోతే నువ్వు శ్రేష్టమైన స్థలంలోకి ఎక్కుతావు. శ్రేష్టమైన స్థలంలో ఉన్న వారి గురించి ప్రతిరోజా, వారానికి ఒకసారి, ప్రతిరోజు నువ్వు ఎలా ఉన్నావో నీ కొరకు తప్పిస్తూ నీ మీదకి ఏమి వస్తున్నాయో అవన్నీ గమనించుకుంటూ నేను కంటికి రెప్పలా కాచుకుంటూ ఆవరణములో యేసు క్రీస్తు ప్రభు తిరుగుతూనే ఉంటాడు. నీ మీద ఈగ వాలకుండా యేసు క్రీస్తు ప్రభు ప్రతిరోజు, ఒక రోజు కాదు, వారం తర్వాత కాదు, నెలకొకసారి కాదు, 2 రోజులకు ఒక్కసారి కాదు, ప్రతిరోజు. అసలు ఆ మాటలు ఎంత బాగున్నాయో. ప్రతి దినం ఎస్తేరు ఎలాగుండునో, ఆమెకి ఏమి సంభవిస్తుందో, అమ్మో నా బిడ్డ మీద ఎవడొచ్చేస్తాడో, నా బిడ్డ మీదకి ఎవడ కత్తిపట్టు వచ్చేస్తాడో, నా బిడ్డకి మీదకి ఏ విష జంతువు వచ్చేస్తుందో, ఏ విష పురుగు వచ్చేస్తానని ప్రతిరోజు నేను కనిపెడుతూనే ఉంటాడట. ఎవరిని? మహిమ కలిగిన వారిని మాత్రమే, మిగతా వారిని కాదు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా అంతఃపురంలో ఉంటే ఏమవుతుంది? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనం. నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీ అంతఃపురములోనికి ప్రవేశించు. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు, అదిగో ఉగ్రత తీరేంత వరకు కొంచెం సేపు దాగి ఉండుము. ఎక్కడ?
ఎక్కడా ఎక్కడా ఉగ్రత ఎక్కడుంటే నీకు తగలదు, ఎక్కడుంటే నీకు తగలదు, ఎక్కడుంటే నీకు తగలదు. అంతఃపురములో భద్రత బలగాలు ఉన్నాయి. ప్రియదేవచనమా, ఈ లోకం మీదకి వస్తున్న ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి అంతఃపురంలోకి పరిగెత్తాలి. భయంకరమైనటువంటి దేవుని కోపం నుంచి తప్పించుకోవడానికి అంతఃపురంలోకి పరిగెత్తాలి. ఈ లోకం నాశనం అవబోతుంది, ఇది వాస్తవం. పంచభూతాలు దేవుని ప్రార్థిస్తూ ఉన్నాయి, భూమి మూలుగుతూ ఉన్నది. రేపో మాపో కూర్చుంటున్న భూమి సర్వనాశనం అయిపోయే రోజు రాబోతుంది. కానీ నాశనం భూమికి నీకు కాదని సందర్భంగా సెలవిస్తున్నాను. నాశనం పంచభూతాలకి నీకు కాదని ఈ సందర్భంగా సెలవిస్తున్నాను. ఎందుకు సెలవిస్తున్నాను తెలుసా? నువ్వు అంతఃపురములో ఉంటే ఈ లోకం మీదకి రాబోతున్న భయంకరమైన ఉగ్రత, భయంకరమైన వినాశనములో నుంచి నువ్వు తప్పించబడతావని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు తప్పించబడతావు. ఎక్కడుంటే తప్పించబడతాం? అసలు అంతఃపురములో ఉన్న విలువ వేరేనండి. అది అంతఃపురములో ఉన్న వారికి మాత్రమే తెలిసిద్దండి, లేని వాళ్ళకి తెలియదండి. అంతఃపురంలో ఉండకుండా చలామణిగా ఎగురుతున్న వారికి ఉండదండి ఇటువంటి మొత్తం. ఏదొచ్చినా దేవుడి దగ్గర నుంచి ఏదొచ్చినా ఈజీగా వచ్చేస్తాడు మీదకి. ఎందుకంటే అంతఃపురంలో లేరు. దేవుడు వెంటనే కన్నెర చేశాడానికి వచ్చేస్తే అమ్మాయి మీద కోపం, దేవుని కోపం వచ్చేస్తే రోగం వచ్చేసిద్ది. అంతఃపురంలో ఉంటే దేవుని కోపం నీ మీదకి రావడానికి అవకాశం లేదు. అంతఃపురంలో ఉంటే రాబోతున్న నాశనం నీ మీదకి రావడానికి అవకాశం లేదు. అంతఃపురంలో ఉంటే రాబోతున్నటువంటి ఉగ్రత నీ మీదకి రావడానికి అవకాశం లేదు. అంతఃపురంలో లేదనుకో, అంతఃపురంలో లేవనుకో, ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది. పొద్దుగూలు వస్తుంది, పొద్దుగూకులు రోగమే, పొద్దుగూకులు నొప్పి అంటూనే ఉంటావు. ఎందుకు? అంతఃపురంలో లేవు నీకు. అంతఃపురంలో ఉన్నవారికి ఎంత భద్రత, ఎంత బలగము, ఎంత సెక్యూరిటీ. పరిశుద్ధాత్మ దేవుడే కాదట, యేసు క్రీస్తు ప్రభువు కూడా ప్రతిరోజు తిరుగుతాడంట నీ చుట్టూ. ఏమొస్తుందో, ఏ రోగం వస్తుందో, ఏ జబ్బు వస్తుందో అని ప్రతిరోజు తిరుగుతాడంట. మరి దీన్ని బట్టి నువ్వు అంతఃపురంలో ఉన్నావా లేదనేది నువ్వు చూసుకో. నా ముఖం చూడటం కాదు, దీన్ని బట్టి నువ్వు అంతఃపురంలో ఉన్నావా లేదని నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పుకో. ఉన్నానా నేను అంతఃపురంలో? ప్రతి చిన్నది నా మీద దాడి చేస్తుంది, ప్రతి చిన్నది నా మీదకి వస్తుంది. నేనైతే అంతఃపురంలో లేను. అంతఃపురంలో ఉంటే మామూలుగా ఉండదని అయ్యగారు చెప్తున్నారుగా. అంతఃపురంలో ఉంటే దేవుని వశంలోకి వెళ్ళిపోతారని అయ్యగారు చెప్తున్నారుగా. అయితే నేను ఇంకా నా మాటే చెల్లుతుందిగా, నా ఆలోచనే చెల్లుతుందిగా, నా కుటుంబంలో నా మాటేగా, నా కుటుంబంలో నా ఆలోచనేగా. నేను ఇంకా దేవుని వశం అవ్వలేదు. అయితే నేను అంతఃపురంలో లేను. అయితే నువ్వు ఆయన మహిమతో కూడా లేవు. ఈరోజు దేవుడు ససిద్ధముగా ఉన్నాడు ఆయన మహిమతో నింపటానికి. ఎవరైతే వాక్యం విని అంతఃపురములకు వచ్చి నోరు మూసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకొని ఆ హేగే వశంలోకి వచ్చేస్తారు, వారిని ఉన్నతమైన శ్రేష్టమైన స్థలముల మీద కూర్చోబెడతాడు. ఇక శ్రేష్టమైన స్థలముల మీద ఈ పరిశుద్ధాత్ముడు కూర్చోబెడితే ఇంకొక వ్యక్తి పని మొదలు పెడతాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు వారు. ఆయన ప్రతిరోజు నీ చుట్టూ గోరీగలాగా తిరుగుతూనే ఉంటాడు. ఎలాగుంటుంది నా బిడ్డకి ఏం సంభవిస్తాయోనని మొర్దెకై ఎస్తేరు ఉన్నతమైన శ్రేష్టమైన స్థలముల మీద కూర్చుంటే ఎస్తేరు దగ్గరికి ప్రతిరోజు వచ్చేస్తున్నాడంట. ప్రతిరోజు ఎస్తేరుని చూసుకొని వెళ్తున్నాడంట. ప్రతిరోజు ఎస్తేరుని చూస్తాడట. ప్రతిరోజు ఎస్తేరు నవ్వుతుందా, ఏడుస్తుందా, ఏం చేస్తుందో చూస్తాడట. నీ ఆలన పాలన మొత్తం యేసుప్రభువు వారి చేతిలోకి వెళ్ళిపోతాయి. నువ్వు గనక శ్రేష్టమైన స్థలములో ఉంటే, నువ్వు గనక హేగే వశములో ఉంటే, ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, నీవు అంతఃపురములో ఉంటే రాబోతున్న ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడతావు. దేవుని కోపాత్మ నుంచి నువ్వు తప్పించబడతావు. రాబోతున్న వినాశం నుంచి నువ్వు తప్పించబడతావు. అంతఃపురములో ఉన్నవారు ఎలా ఉంటారు? మహిమ కలిగిన వారిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మహిమ కలిగిన వారిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దేవుని పని దేంతో కూడి ఉన్నది? మహిమతో. ఈరోజు మరి నీలో ఆయన మహిమ లేదు, నీ మీద ఆయన మహిమ లేదు, నీ మీద ఆయన మహిమ లేదు. జాగ్రత్త. దేవుని మహిమ ఈ రోజున ఏర్పాట్లో ఉన్న వారి మీద దిగి రాబోతుంది.
దేవుని మహిమ ఈ రోజు ఏర్పాట్లో ఉన్న వారి మీద ససిద్ధముగా దిగి రాబోతుందని సెలవిస్తున్నాను. ప్రజావిజనత ఎవరైతే అంతఃపురములకి రాత్రి పరిగెత్తుకుంటా ఈ మధ్యాహ్నం పరిగెత్తుకుంటా వస్తారు, అంతఃపురములకి పరిగెత్తుకుంటా, చర్చికి కాదు పరిగెత్తుకుంటా వచ్చేది, పరిశుద్ధాత్మ వశమైపోవటానికి పరిగెత్తుకుంటా రావాలి, పరిశుద్ధాత్మ క్రిందకు రావటానికి పరిగెత్తుకుంటా రావాలి, ఉన్నతమైన శ్రేష్టమైన స్థానాలను అవరోధించడానికి పరిగెత్తుకుంటా రావాలి. ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తూ నీ చుట్టే తిరుగుతూ ఉన్నటువంటి దేవుని వద్దకు పరిగెత్తుకుంటా రావాలి. ఉగ్రతను తప్పించి అంతఃపురములోనికి రండి. ఈ మధ్యాహ్నం ఆయన మహిమతో ఆయన ఆగలేకపోతున్నాడు, ఆయన మహిమతో నింపబోతున్నాడు అంతఃపురములోకి వచ్చేవాడిని, ఆయన మహిమతో నింపబోతున్నాడు అంతఃపురములోకి వచ్చేవాడిని. ఇది ప్రవచనం మాట కాదు, ఇది ఆయన మహిమతో నింపబోతున్నాడు. గట్టిగా చేతులున్న వాళ్ళకి చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. చేతులున్న వారు మాత్రమే కొట్టండి. దృష్టివ్యాధి కలిగిన వాళ్ళు కొట్టద్దు, ఏసు చేతులు కలిగిన వాళ్ళు కొట్టద్దు. చేతులు నల్లు కొంచెం చప్పట్లు కొట్టు పెట్టండి అమ్మా, చప్పట్లు కొట్టు పెట్టండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అంతఃపురములకు పరిగెత్తుకుంటా రావాలి. అప్పుడే ఉంటది ఆశీర్వాదం, అప్పుడే ఉంటది నీ రేంజ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? అంతఃపురముల గురించి నేను చెప్పాను కదా. ఇప్పుడు రెండవ పాయింట్ చెప్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఇందాక చదివామండి, ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు పరిచారకులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు, మహిమతో కూడినది పరిచర్య. హల్లెలూయా చెప్పరే, గట్టిగా చెప్పరే. దయచేసి అడిగించుకోకండి ప్లీజ్, నీరసంగా ఉంది నాకు. దేవుని పరిచర్యలు ఎలా ఉన్నాయట? గట్టిగా చెప్పండి, చెప్పే వాళ్ళకి నోరు మూసుకొని కూర్చోండి. మహిమతో కూడినవి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దేవుని పరిచర్య ఎలా ఉంటాయట? క్రొత్త నిబంధన పరిచర్యలు మహిమతో నిండి ఉన్నాయట. మనం ఏ నిబంధనకు చెందిన వారు? మనం క్రొత్త నిబంధన ప్రజలు. మనం క్రొత్త నిబంధనకు చెందిన వారు ఎలా ఉండాలి? మహిమతో ఉండాలి. క్రొత్త నిబంధన పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? మహిమతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నేను పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వేరియేషన్ చెప్తాను, చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ వేరండి. మీరు బైబిల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పాత నిబంధన పరిచర్యలు ఎలా ఉంటాయంటే, పాత నిబంధన పరిచర్యలు ఎలా ఉంటాయంటే ఒక బొమ్మ ఆకారం అన్నమాట, ఊహా చిత్రాలు. పాత నిబంధన పరిచర్య యేసు ప్రభువు ఇదిగో మందిరం ఇలా ఉండాలి, మందిరం ఇలా ఉండాలి, మందిరం ఇలా ఉండాలని ఒక బొమ్మ గీసి చెప్తారు. పాత నిబంధనలో బొమ్మలు, ఊహలు, నిజం కాదు అది. పాత నిబంధన పరిచర్యలన్నీ కూడా ఊహా చిత్రాలు, ఊహా చిత్రాలు. మందిరం ఇలా ఉంటది అని ఒక బొమ్మ గీసి ఉంటది. కానీ క్రొత్త నిబంధన పరిచర్యలు ఇదిగో ఇలా ఉంటది మందిరం అని చూపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో కనబడదు, క్రొత్త నిబంధనలో కనబడుతుంది. పాత నిబంధనలో మరుగైపోద్ది, క్రొత్త నిబంధన ప్రత్యక్షం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన అంతా ఊహా చిత్రాలు, క్రొత్త నిబంధన నిజ స్వరూపాలు. పాత నిబంధనలో మందిరం అలా ఉంటదట, బొమ్మ ఇలా ఉంటదట మందిరం. సింహం ఎలా ఉంటదట, పాత నిబంధన పరిచర్యలు అవి. సింహం ఎలా ఉంటదట. కానీ క్రొత్త నిబంధన పరిచర్యలు ఇదిగో సింహం, ఇదిగో వీడే సింహం అని చూపెడతారు, ఇదిగో ఈమె సింహం అని చూపెడతారు. ఇవి క్రొత్త నిబంధన పరిచర్యలు. పాత నిబంధన పరిచర్యలు ఇదిగో సింహం ఇలా ఉంటది అని చెప్తారు, మందిరం ఇలా ఉంటది అని చెప్తారు, ఆయన శక్తి ఇలా ఉంటది అని చెప్తారు అంతే. కానీ క్రొత్త నిబంధనలో ఇదిగో సింహం ఇదిగో అని చూపెడతారు, ఇదిగో మందిరం ఇదిగో అని చూపెడతారు, ఇదిగో పరిచర్య ఇదిగో అని చూపెడతారు. అంటే క్రొత్త నిబంధన పరిచర్యలు నిజ స్వరూపాలుగా ప్రభు బయలుపరుస్తున్నారు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను, మీకు అర్థం అవడానికి కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని మహిమతో నింపబడిన ఇశ్రాయేలు ప్రజలు
దేవుని మహిమతో నింపబడిన ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య వేరియేషన్ చెప్తున్నా చూడండి. దేవుని మహిమతో నింపబడిన ఇశ్రాయేలు ప్రజలు సముద్రాన్ని ఏం చేశారు? సముద్రాన్ని చీల్చి ఆరిన నేలగా చేసుకొని ఆ సముద్రము ఆరిన నేలగా మారినప్పుడు నడిచిపోయారు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అది పాత నిబంధన పరిచర్య. సముద్రము చీలాలి, సముద్రములో పడి వెళ్ళాలంటే ఆరిన నేలగా అవ్వాలి, అప్పుడు మాత్రమే ప్రజలు వెళ్తారు. కానీ కొత్త నిబంధన పరిచర్య సముద్రముల మీద నడిచే పరిచర్య, అధికమైన పరిచర్య, అధికమైన మహిమతో కూడినటువంటి పరిచర్య, కొత్త నిబంధన పరిచర్య, సముద్రముల మీద నడిచే పరిచర్య. అర్థమవుతుందా? పాత నిబంధన పరిచర్య అలా కాదు. పాత నిబంధన పరిచర్యకి సముద్రం చీల్చుకోవాలి, ఆరిన నెలగా మార్చుకోవాలి, అప్పుడు నడిచి వెళ్ళాలి. క్రొత్త నిబంధన పరిచర్య మహామహిమతో నిండినది. ఇది పాత నిబంధన మహిమ కంటే 1000 రెట్లు ఎక్కువగా కనపడుతున్న పరిచర్య క్రొత్త నిబంధన పరిచర్య. ఈ క్రొత్త నిబంధనలో సముద్రం చీల్చుకోక్కర్లా, ఆరిన నేలగా చేసుకోక్కర్లా, కష్టమేం అక్కర్లా, ఏదొస్తే దాని మీద ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇది మహామహిమతో నిండిన పరిచర్యను చెప్తున్నాను. పాత నిబంధన పరిచర్య ఎటువంటిది? మారా చేదైన నీటిలో ఒక కొమ్మ తుంచేస్తేనే మధురంగా మారింది. కొమ్మ తుంచైపోతే మధురంగా మారదు. అది పాత నిబంధన పరిచర్య. క్రొత్త నిబంధన పరిచర్యకు వచ్చినప్పుడు ఆ నీరు విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్లి పోసినప్పుడు అది తాగేటప్పుడే రంగు మార్చేసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇదే కొమ్మ వేయక్కర్లేదు, నీరు ద్రాక్షారసంగా మారిపోతుంటే ఇది కొత్త నిబంధన పరిచర్యని. ఇంకా మీకు అర్థమవ్వాలి. ఎరుకో పట్టణం యొక్క తలుపులు తెరవబడాలని దేవుడు ఏం చేశాడంటే 7 రోజులు, అంటే వారం రోజులు దాని చుట్టూ తిరగమన్నాడు. రోజుకు ఒకసారి చొప్పున తిరగమన్నాడు. అప్పుడే డోర్స్ ఓపెన్ అయితే అన్నాడు. కానీ చాలా జాగ్రత్తగా వినండి. క్రొత్త నిబంధన పరిచర్యలో ఒక్క రాత్రికి రాత్రి పునాదులను కదిలించిన భక్తులు బైబిల్లో ఉన్నారు. పాత నిబంధన పరిచర్య పునాదులు కదలాలంటే వారం రోజులు, తలుపులు తెరవబడాలంటే వారం రోజులు, కోట గోడలు కూలిపోవాలంటే వారం రోజులు. కానీ క్రొత్త నిబంధన పరిచర్య అలా కాదు. పౌలుశీలలు ఒక రాత్రికి రాత్రి భూకంపాన్ని పుట్టించాడు. ఒక రాత్రికి రాత్రి వాక్యం మీద నేను పాటలు పాడుతుండగా గడప పునాదులు కదిలింపజేసి ద్వారాలన్నీ టప ఓపెన్ అయిపోయేలా గుట్ట చేశారు. అది క్రొత్త నిబంధన పరిచర్య. రోజులు గొప్పవండి, నిమిషాల మీద కార్యం జరిగింది. అది కొత్త నిబంధన పరిచర్య, మహామహిమతో నిండిన పరిచర్య. పాత నిబంధన పరిచర్య ఎలా ఉంటుంది? ఇంకొక మాట చెప్పనా? పాత నిబంధన పరిచర్య దానియేలు గారు దేవునికి ఎవరు? బహుప్రియుడు. ఎవరండి? బహుప్రియుడు దానియేలు గారు. అయితే ఒక రోజు 21 రోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గారు 21 రోజు ప్రార్థన చేస్తుంటే దానియేలు గారి యొక్క ప్రార్థన పరమునకు చేరింది. యేసు ప్రభు వారు దానియేలుకు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. గబ్రియల్ దూత తీసుకొస్తున్న సమాచారం. దానియేలు గారు స్టార్టింగ్ రోజే ప్రార్థన చేస్తే దేవుడు వినేశాడు. స్టార్టింగ్ రోజే పంపించేస్తున్నాడు సమాధానం. కానీ దానియేలు దగ్గరికి చేరటానికి ఎన్ని రోజులు పట్టింది? 21 రోజు పట్టింది. దానియేలు గారు 1 తారీఖున మొదలు పెట్టేశారు. దేవుడు వినేశాడు, అప్పుడే పంపించేశాడు. విన్న వెంటనే పంపించేశాడు సమాధానం. ఆ సమాధానం 21 రోజుకి వచ్చింది దగ్గరికి. మరి దానియేలు గారు ఎవరు? దేవునికి బహుప్రియుడుగా కనపడుతున్నాడు కదా. పాత నిబంధనలో బహుప్రియుడుగా కనపడుతున్నాడు. మరణ శాసనాలు రాసిన దానిని ధిక్కరించిన వాడుగా కనపడుతున్నాడు. అంత గొప్ప వ్యక్తిగా కనపడుతున్నాడు. కానీ యేసు ప్రభువు సమాధానాన్ని పంపించాడు. మధ్యలో వాయుమండల శక్తులు అడ్డుపడ్డాయి. ఆకాశ మండలముల దురాత్మ శక్తుల సమాధానం దానియేలు దగ్గరికి రాకుండా అడ్డుపడ్డాయి. దానియేలు ఆ దురాత్మ శక్తులని ఎదిరించలేకపోయాడు. మరలా మిఖాయేలన్న రావాల్సి వచ్చింది. ఆ దురాత్మలన్నిటినీ అడ్డుని తొలగించడానికి మిఖాయేలన్న రావాల్సి వచ్చింది. దానియేలు ఏమి చేయలేకపోయాడు. కానీ క్రొత్త నిబంధన పరిచర్య అది కాదు.
కొత్త నిబంధన పరిచయం ఏంటో తెలుసా? మీకు దయ్యముల మీద నేను అధికారం ఇస్తున్నా. ఈ భూమండలం మీద నేను అధికారం ఇస్తున్నా. కొంత గట్టిగా పట్టాడు. ప్రభు మీకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఈ ఆషామాషి మాట్లాడే చాక్లెట్లు కాదు ఇది. పర సంబంధమైన అభిషేకం ఇది. పర సంబంధమైన కోపం ఇది. ఇది కొత్త నిబంధన పరిచర్య. మీకు దయ్యముల మీద అధికారం ఇచ్చాను. బాగా దయ్యములను వదలబోతుంది. రోగులను స్వస్థపరచండి. మోక్షముల మీద ఉన్న వారిని లేపండి. మన ప్రార్థనలకు విడగంటునే సమాధానం కొత్త నిబంధన పరిచర్య. దానియేలు దురాత్మ శక్తులని వెళ్ళగొట్టలేకపోయాడు, కానీ దేవుడు కొత్త నిబంధనలో ఉన్న వారికి దురాత్మని అధికారం ఇచ్చాడు. వేరియేషన్ అర్థమైందా? పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా తేడా ఉంది. పాత నిబంధనలో ఎర్ర సముద్రం చేరాలి, అప్పుడే వెళ్తారు. క్రొత్త నిబంధనలో చేలక్కర్లా ఎక్కి వెళ్ళిపోతాడు. పాత నిబంధనలు కొమ్మేస్తేనే మంచి నీరుగా మారుతాయి. క్రొత్త నిబంధనలు తాగితేనే మధురంగా మారిపోతాయి నీళ్ళు. పాత నిబంధనలు వారం రోజులు తిరగాలి ఏదన్నా కార్యం జరగాలంటే, కానీ క్రొత్త నిబంధనలు చేసే ప్రార్థనకి టప్ప డోర్స్ ఓపెన్ అయిపోతాయి. రాత్రికి రాత్రి అద్భుతం జరిగిపోతాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ దానియేలు దయ్యములను ఎదిరించలేకపోయాడు, వాటిని వెళ్ళగొట్టలేకపోయాడు, కానీ క్రొత్త నిబంధనలు ఉన్న వారికి ఆ అధికారము సంపూర్ణంగా ప్రభు ఇచ్చేశాడు. ఇది కొత్త నిబంధన పరిచర్యలు. ఆలోచించండి, క్రొత్త నిబంధన పరిచర్యలు దేనితో నింపబడ్డాయంట? మహిమతో. ఇప్పుడు చెప్పండి, మహిమ కలిగిన వారు మాత్రమే సముద్రాల మీద నడుస్తారు. మహిమ కలిగిన వారు మాత్రమే మధురంగా నీటిని మార్చేస్తారంతే. మహిమ కలిగిన వారు మాత్రమే వారి ప్రార్థన ఒక రాత్రి మళ్ళీ రోజులు కూడా ఒక్క రాత్రి మళ్ళీ పునాదులను గడ్డ వణికించేస్తారు. మహిమ కలిగిన వారు దురాత్మలపై అధికారము కలిగి దయ్యములను వెళ్ళగొడతారు. మహిమ ఏ బిడ్డ మీదైతే దేవుని మహిమ ఉండబోతుందో వారు క్రొత్త నిబంధన పరిచారకులుగా పిలువబడతారు. క్రొత్త నిబంధన పరిచారకులు మహిమతో నింపబడతారు. వారి మహిమ ప్రభావితమవ్వబోతుంది. అందుకే భక్తుడు అన్నాడు, మహిమ గల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమ గల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పు పొందేదా నీ పోలికగా. మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పు పొందేదా నీ పోలికగా. మహిమ గల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమ గల పరిచర్య పొందినందున అధైర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పు పొందేదా నీ పోలికగా. మహిమతో నీవు దిగి వచ్చువేళ మార్పు పొందేదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా, అభినయ సంగీతమా. ఎంతమంది మహిమ కలిగిన పరిచర్య పొందబోతున్నారు? చేతులు పెట్టి బిగ్గరగా ప్రభువుకు స్తోత్రం చెప్పండి. బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మీ కొరకు ఒక వాగ్దానం, మీ కొరకు ఒక వాగ్దానం.
యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. అయినను ఆ, వేదన పొందిన దేశం మీద అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆ, ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును ఆ. అవమానపరచెను. ఆ. అంత్యకాలమున ఆ. ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును ఆ. మహిమ గల దానిగా చేయుచున్నాడు. యేసుకు స్తోత్రం చెప్పండి. గలిలయ ప్రదేశం అన్యజనులకు సంబంధించిన గలిలయ దేవుడు ఎలా మారుస్తున్నాడంట? మహిమ కలిగిన దానిగా. స్టార్టింగ్ లో ఒక మాట చదివారు మీరు, వేదన పొందిన దేశం. నువ్వే బలహీనత చేత వేదన పొందావు, ఏ అప్పుల చేత వేదన పొందుతున్నావు, ఏ మానసిక రుగ్మతల చేత వేదన పొందుతున్నావు, ఏ అవమానాల చేత వేదన పొందుతున్నావు, ఏ నిందల చేత వేదన పొందుతున్నావు, ఏ భయంకరమైనటువంటి అపవాది బంధకాల చేత వేదన పొందుతున్నావు, నీకు ఒక శుభవార్త. దేవుడు నిన్ను మహిమ కలిగిన దానిగా చేయబోతున్నాడు, మహిమ కలిగిన వాడుగా చేయబోతున్నాడు. అన్య జనులు గల గలిలయ ప్రదేశాన్ని మహిమ కలిగిన దానిగా ప్రభు చేయబోతున్నారు. వేదన పొందిన దేశమును దేవుడు మహిమ కలిగిన దానిగా చేయబోతున్నాడు. అన్య జనులు గల గలిలయ ప్రదేశమును దేవుడు మహిమ కలిగిన దానిగా చేయబోతున్నాడు. పనికి మారిన వారును దేవుడు మహిమ కలిగిన వారుగా చేయబోతున్నాడు. ఆయన సన్నిధి ప్రభావం మనలో నుంచి రెపలు పడుతుంది. రెపలొచ్చిన దేశంలో వినండి, దేవుని మహిమ మనలో నుంచి రెపలుతుంది. సముద్రాలు మన మాట వింటాయి, మన వాటి మీద నడుస్తూ వెళ్ళచ్చు. సముద్రాలు మన మాట వింటాయి, మన వాటి మీద నడుస్తూ వెళ్ళచ్చు. దేవుని ప్రభావం ఒక విద్యలో నుంచి ఈ విశ్వం మన మాట వింటుంది. ఈ విశ్వం మన మాట వింటుంది. దేవుని మహిమ గొప్పపడుతుంది. అంతేకాదు నారాజు నీరు మహిమతో నింపబడిన వాడు ముట్టుకుంటే చాలు మధురముగా మార్చబడతారు. మహిమతో నింపబడిన వాడు ప్రార్థనలు చేస్తే చాలు పునాదులు మహిమ కలిగిన వాడు దయ్యముల మీద శాసిస్తే చాలు దయ్యపు శక్తులు పారిపోతారు. మహిమ కలిగిన వారు శ్రేష్టమైన స్థలంలో ఉంటారు. మహిమ కలిగిన వారు చుట్టూ ఎప్పుడు వినాలంటే దేవుడు చూస్తూనే ఉంటాడు. రోజు గలిలయ ప్రదేశాన్ని దేవుడు మహిమ కలిగిన దానిగా చేయబోతున్నాడు. వేదన పొందిన దేశాన్ని దేవుడు మహిమ కలిగిన దానిగా చేయబోతున్నాడు. అయ్యా, ఆ వేదన పొందింది నేనే, ఆ వేదనతో ఉంది నేనే, నన్ను మహిమగా మార్చయ్యా. ఆ గలిలయ ప్రదేశము నేనే, పనికి మారిన వాడు నేనే, నన్ను మహిమగా మార్చయ్యా. నీవు మహిమ కలిగిన వాడు, నీ మహిమ ప్రభావం నా మీద ఉండండి. నీ మహిమ నా మీదకు దిగి రావాలి. నేను నడుస్తుంటే కార్యాలు జరగాలి, మాట్లాడుతుంటే కార్యాలు జరగాలి, ప్రవచిస్తుంటే కార్యాలు జరగాలి. దేవుని మహిమ సంగమ మీదకు దిగి వచ్చిన శుభగడియలు, దేవుని మహిమ సంగమ మీదకు దిగి వచ్చే శుభగడియలు వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించి ఉనికిలో దీవించిన